కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పోలీసు విచారణకు హాజరయ్యారు. డీఎస్ఏ ఆఫీసులో ఆయనకు పోలీసులు విచారిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై కొద్ది రోజుల క్రితం అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు. అప్పటికే అనుచిత వ్యాఖ్యల కేసులో నల్లపురెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి పోలీస్ విచారణకు హాజరయ్యారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి. రైట్, ప్రస్తుతం నేను నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వస్తున్నాను. ఏదైతే కోవూరు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కాసేపటి క్రితమే రూరల్ ఏదైతే కార్యాలయానికి కూడా పోలీస్ కార్యాలయానికి వచ్చారు. ఏదైతే విచారణ నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతం కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటి నేపథ్యంలోనే కోవూరు పోలీస్ స్టేషన్లో కూడా ఆయన మీద కేసు నమోదు చేసిన తర్వాత నోటీసులు అయితే జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన తర్వాత ఈరోజు విచారణకు అయితే కోవూరుకు రావాల్సిగా ఉన్నది. అయితే కోవూరు నుంచి కూడా ప్రస్తుతం నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి మార్చినట్టుగా అయితే పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ప్రసన్నకుమార్ రెడ్డి డైరెక్ట్గా కూడా నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. కాసేపటి క్రితమే నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆయన ఒక 1 అవర్ నుంచి కూడా ఇక్కడే కార్యాలయం ముందే ఉన్నారు. ఏదైతే కార్యాలయంలో డీఎస్పీ కార్యాలయంలో కూడా విచారిస్తూ ఉన్నారు. అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి, ఏదైతే ఇండివిజువల్గా మీద దూషించడం జరిగిందా లేకపోతే వ్యక్తిగత దూషణలకు ఎందుకు పాల్పడ్డారనే విషయం మీద కూడా పోలీసులు పూర్తి విచారణ అయితే చేపట్టడం జరుగుతూ ఉంది. మొత్తానికైతే ఏదైతే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి అసభ్యకర వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా ప్రస్తుతం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి నేతలు అయ్యుండొచ్చు, అదేవిధంగా మహిళా సంఘ నేతలంతా కూడా మండిపడినటువంటి పరిస్థితిలో ఒకవైపు హైకోర్టు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మహిళపై ఈరోజు వ్యక్తిగత కారణాలు ఏదైతే ఉన్నాయో వాటిని దూషించడం కరెక్ట్ కాదంటూ కూడా ఇటు హైకోర్టు సీరియస్ తీసుకున్న తర్వాత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసిన తర్వాత ఏ క్షణంలో అయినా కూడా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విచారణ చేపట్టిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారనే యొక్క సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. 1 గంట పాటు పైకి వెళ్ళినటువంటి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. విచారణలో రూరల్ డీఎస్పీ పూర్తి స్థాయిలో కూడా అంటే ఏదైతే గతంలో ఆయన రుక్మిణి కళ్యాణ మండపంలో మాట్లాడినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు వెనకాల ఏదైనా బలమైనటువంటి కారణం ఉందా లేకపోతే కేవలం రాజకీయాలతో ముడిపడినటువంటి విషయాలతో ఏమైనా మాట్లాడా లేకపోతే వ్యక్తిగతంగా దూషించారనే దాని మీద కూడా పూర్తి విచారణ అయితే చేపడతా ఉన్నారు. మరొక 1/2 అవర్ పాటు కూడా ఈ యొక్క విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ అయిన తర్వాత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏదైతే పూర్తి విచారణ అయిన తర్వాత మరలా ఇంకొక డేట్ ఇచ్చిన తర్వాత విచారణ చేపడతారనేది మాత్రం ప్రస్తుతం ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. బయట అయితే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతలంతా కూడా బయట దాదాపు 100 నుంచి 200 మంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రశాంత్ రెడ్డిపై మాట్లాడినటువంటి అసభ్యకర వ్యాఖ్యలను మనం దాదాపు చూసాం. ఇటీవల కాలంలో ఒక 15 రోజుల నుంచి కూడా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఖండించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై ఆ రోజు రాత్రి ధ్వంసం చేసిన తర్వాత ఇంతవరకు దాని మీద కేసు పెట్టలేదు, దాని మీద విచారణ జరిపించలేదని ఒకవైపు వైసీపీ ఆందోళన చెందుతుంది. మరి అదేవిధంగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నోటీసులు అందించిన తర్వాత ఈరోజు ఆయన విచారణకు వచ్చారు. మరొకరు కూడా దీంట్లో ప్రధానంగా కేసుని పెట్టారు. ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత రేపు ఆయన 26వ తేదీ విచారణకు రావాలని కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన ఆ సమయంలో లేని సమయంలో ఇంటికి నోటీసులు అంటించడం జరిగింది. మొత్తానికి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అయ్యుండొచ్చు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరికి కూడా ఇటు పోలీసులు విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీ యొక్క నేతల్లో ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. పూర్తి విచారణ చేపట్టిన తర్వాత పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు, అరెస్ట్ చేస్తే ఎలాంటి ఏదైతే ఉద్రిక్త ఉండబోతుంది అనేది నెల్లూరులో ఒక హై టెన్షన్ అయితే కొనసాగుతుంది. నెల్లూరులో అయితే పొలిటికల్ అయితే హీట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఒకవైపు వైట్ కాజ్ సంబంధించినటువంటి ఈ యొక్క కేసులో దాదాపు మైనింగ్పై దాదాపు 2 నెలల పైగా కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. సో ఆయనతో పాటు మరొకరు
ఎవరైతే బిడదవోలు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అనేక విషయాలు కూడా ఆయన పోలీసులకు ఇచ్చినటువంటి వాగ్మూలంలో దాదాపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా చేర్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకి అనిల్ కుమార్ యాదవ్కి వైట్ కాజ్ విషయంలో కూడా నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో ఈ యొక్క నెల్లూరుకు సంబంధించినటువంటి ఇష్యూలో దాదాపు మాజీ మంత్రులు ఎవరైతే ఒకవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి, మరోవైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మరోవైపు మాజీ శాసనసభ్యులైనటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఇలా ఒక్కొక్కరు కేసులు మెడకి ఉచ్చులాగా బిగించుకున్నటువంటి నేపథ్యంలో వైసీపీ శ్రేణులు అయితే ఆందోళన అయితే పడతా ఉన్నారు. ఎందుకంటే జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య క్యాడర్ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో, రాష్ట్రంలో ఒక ఏదైతే బ్రాండ్ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఈరోజు వైసీపీలో కీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితుల్లో దాదాపు గత 5 ఏళ్ల కాలంలో అక్రమాలు ఏదైతే అన్యాయాలు చేశారో వాటన్నిటి మీద పోలీసులు అయితే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఒక్కొక్క కేసు నేపథ్యంలో ఒక్కొక్కరికి రిమాండ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలకు ఏదైతే ఉన్నాయో వాటిని కేసుగా నమోదు చేసిన తర్వాత ప్రస్తుతం విచారణ చేపట్టిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అనే దాని మీద కూడా ఒక ఉత్కంఠం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి నెల్లూరు జిల్లాలో ఒక హైటెన్షన్ పొలిటికల్ ఫీవర్ అయితే కొనసాగుతుంది. మరి 2-3 రోజుల్లో కూడా అనిల్ కుమార్ యాదవ్కు వైట్ కాజ్కు సంబంధించినటువంటి నోటీసులు కూడా జారీ చేయబోతారు. మరి ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించినటువంటి దానిపై కూడా అనిల్ కుమార్ యాదవ్కు నోటీసులు జారీ చేశారు. మరి ఈ 2 నోటీసులు జారీ చేసిన తర్వాత విచారణకు వచ్చిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్పై ఒక యాక్షన్ అయితే ఉండబోతున్నది తెలుస్తూ ఉంది. సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా చక్కర్లు కొడతా ఉంది. ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ మరి కాసేపట్లోనే అరెస్ట్ అంటూ కూడా వస్తున్నటువంటి ఈ వార్తలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రూరల్ డీఎస్పీ కార్యాలయంలో గంటకు పైగా కూడా విచారణ కొనసాగుతూ ఉంది. ఈ గంటకు పైగా విచారణలో ఎలాంటి ఆయన చెప్పారనే దాని మీద కూడా అంతా కూడా ఒక ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బయటకు వచ్చేదాకా కూడా పోలీసులు విచారణ ఏ విధంగా చేపట్టారనే దాని మీద కూడా మీడియాతో కూడా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యేలు అయ్యుండొచ్చు, మాజీ మంత్రులు అయ్యుండొచ్చు, ఎమ్మెల్సీలంతా కూడా 2 రోజుల నుంచి కూడా ఈ విధమైనటువంటి అక్రమ కేసులు అరెస్టులు చేస్తూ మమ్మల్ని భయపెట్టాలనుకుంటే కుదరదు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ అరెస్టులన్నింటిని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. రాబోయేటువంటి కాలంలో మా ప్రభుత్వం రాబోతుంది, మరి వాటన్నిటికి కూడా సవాలు విసిరేందుకు కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామంటూ ఒకవైపు ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే నెల్లూరులో ఒక హై టెన్షన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విచారణ మరి కాసేపట్లోనే ముగిస్తుంది. ఆయన బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత పూర్తి వివరాలు అయితే తెలిసేటువంటి అవకాశాలు అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.